జగన్ గవర్నమెంట్ ఎలా ఉందమ్మా మీకు? బాగానే చేస్తున్నారండి. ఇంకా ఇదేముంది, వాలంటీర్లు వస్తున్నారు. వస్తున్నారండి, ఇంటింటికి వస్తున్నారు. మా గతంలో ఏ గవర్నమెంట్లో చూసారు ఇలాగ సదుపాయాలు? అవి అవి అలాగే మండి ఏ పార్టీ వచ్చినా అలాగే చేస్తున్నారులేండి. ఇంకేమంటాం. పథకాలు వస్తున్నాయి? వస్తున్నాయండి. ఏమేమి వచ్చినాయమ్మా? నాకు ఇది పెన్షన్ వస్తుందండి. అదే చెయ్యూత అంటారు కదా, అవి వస్తున్నాయి. చేయూత ఎంత వస్తుందమ్మా? 18,000. పెన్షన్ ఎంత వస్తుందమ్మా? ఇప్పుడు ఈ నెల కాంచి 3,000 అంటున్నారండి. మొన్న నెల 2,750 నుంచి 3,000 అవుతాయండి అన్నారండి. మరి పేపర్లో కూడా ఇస్తారు కదా 3,000 అవుతుందని. మరి ఇప్పుడు వాలంటీర్లు పింఛన్ మీ ఇంటికి వచ్చేస్తున్నారా, మీరు వెళ్ళి తీసుకుంటారా? లేదండి, ఇంటికి వస్తున్నారండి. ఇంటికి వస్తున్నారు. మరి గతంలో ఇలాగ ఇంటికి వచ్చి ఇవ్వడం సౌకర్యం చూసారమ్మా? లేదండి, ఇంతవరకు ఎప్పుడు వెళ్ళి తీసుకుని ఇవ్వాలని. అభివృద్ధి జరిగిందా బాగానే మీకు ఇక్కడ? జరిగింది. రోడ్డు సౌకర్యాలు ఉన్నాయా? ఉన్నాయండి. నీళ్ళ సౌకర్యం ఉందా ఇక్కడ? నీళ్ళ సౌకర్యం ఉందండి. అంతా బాగానే బాగానే ఉందండి. రాజమండ్రి అభివృద్ధి జరిగిందమ్మా? అవి నాకు తెలీదండి, మాట్లాడడం తెలీదు అన్నాను కదా. అన్నట్లయితే నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లో ముఖ్యమంత్రిగా ఎవరు రావాలనుకుంటున్నారు? జగన్ అన్నే రావాలనుకుంటున్నాం బాబు. ఎందుకమ్మా జగన్ రావాలనుకుంటున్నారు? ఏ మంచి పథకాలు పెట్టాడు కదా బాబు. జగన్ పెట్టిన వాలంటీర్లు ఇంటింటికి వస్తున్నారు? వస్తున్నారు. అంటే గతంలో ఏ గవర్నమెంట్లో చూసారు అమ్మాయిలు ఇంటికి వచ్చి ఇవ్వడం కానీ? లేదే బాబు, వీళ్ళు వచ్చాక ఇంటికే తెచ్చేస్తున్నారు. పెన్షన్ అన్నీ ఇంటికే మాకు సౌకర్యంగానే అందుతున్నాయి బాబు. మరి ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ ఇంటికి వస్తున్నారా? వస్తున్నారు బాబు. పింఛన్ వస్తుందా? వస్తుంది బాబు. ఎంత వస్తుందమ్మా పింఛన్? ఇప్పుడు 2,750 రూపాయలు వస్తుంది. 2,750 వస్తుంది. మరి నెక్స్ట్ ఇంకొక 250 పెరుగుతుందని పేపర్లో వేశారు. సంవత్సరం పెరుగుకుంటూ వస్తుందని. మీకు కూడా ఉపాధి కలిగింది కదా, 3,000 వస్తాయి కదా? అవును బాబు. ఓకే. మరి అన్నీ సక్రమంగా జరుగుతుందా మీకు? జరుగుతుంది బాబు. మార్పు రావాలంటావా? చంద్రబాబు నాయుడు రావాలంటావా, జగన్ రావాలంటావా? ఏమో బాబు, దేవుడి నిర్ణయం బాబు, మనదేముంటుంది. ఎవరు వచ్చినా జగనే వస్తారండి. అది దేవుడి నిర్ణయం. ఆయన వస్తారో ఈయన వస్తారో దేవుడికే తెలియాలి. ప్రజలు మనం ఏం చేయగలం. మంచిగానే ఉంది. ఎలా ఉంది? పింఛన్ వస్తుందా మీకు? పెన్షన్ వస్తుందండి. వాలంటీర్లు ఇంటింటికి వస్తున్నారు? ఇంటింటికి వచ్చేస్తుంది. ఎంత వస్తుందండి పింఛన్ మీకు? 2,750 రూపాయలు అండి. జనవరి నుంచి 3,000 ఇస్తా అన్నారు. జనవరి నుంచి పేపర్లో వేసారు, చూసారా? 3,000 అవుతుందని. చూసాను సార్. అమ్మా ఇప్పుడు చూస్తున్నారు లేదండి బాబాయ్, నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు రావాలంటారా, జగన్ రావాలంటారా? జగనే రావాలి కదండి. ఎందుకు జగన్ రావాలి? మరి అన్నీ చేస్తున్నాడు కదా ఆయన. ఓకే. మరి మీకు పెన్షన్ అనేది ఇంటికి వచ్చేస్తున్నారా, మీరు వెళ్ళి తీసుకుంటున్నారా? ఇంటికి వచ్చేస్తున్నారండి. ఇంటింటికి వచ్చేస్తున్నారా? ఇంటింటికి వచ్చే. గతంలో ఎలా ఉండేది మీకు తీసుకునే వాళ్ళు? గతం కంటే ఇప్పుడే బాగుంది కదండి. గతంలో వెళ్ళి నుంచి ఉన్న వాళ్ళు రోజంతా కేటాయించాలి కదా? కేటాయించాలండి. ఉందా మీకు? లేదండి, అద్దిల్లో పెట్టుకోలేదా? పెట్టామండి. ఏమంటున్నారండి? వచ్చిందండి, స్థలం వచ్చింది. ఎక్కడ వచ్చింది? నిడిగట్లండి. ఇంకా ఇవ్వలేదండి. అది వచ్చింది. ఫామ్ ఇచ్చారా? ఈ ఫామ్ ఇచ్చారు. ఫామ్ ఇచ్చారు. హామీ పథకం అదే ఇంటిదండి. ఇచ్చారండి. చూపించలేదండి స్థలం. ఇంకా స్థలం విషయంలో కొద్దిగా స్థలం వస్తే మీకు ఉపాధి కలిగేది కదా? అవునండి. మీకు లేదా అసలు సొంత ఇల్లు? లేదండి, ఫస్ట్ నుంచి లేదు. పెన్షన్ అయితే ఒకటి వస్తుంది. పెన్షన్ ఒకటి వస్తుంది. మీ ఇంటి వాళ్ళకి ఇంకే పథకాలు రావట్లేదా? 45 దాటిన వాళ్ళకి? ఈవిడికి 60 దాటేసిందండి మా మిస్సెస్కి. ఒంట్లో బాగుంటలేదు. హాస్పిటల్లో కూడా జాయిన్ చేసాం, గవర్నమెంట్ హాస్పిటల్. మరి ఆరోగ్యశ్రీ ఉందండి. ఉపయోగపడుతుందా? అదే అండి, ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నారండి ప్రజెంట్. ఓకే, దాన్ని బట్టి. సరే, ఓకే. జగన్ గవర్నమెంట్ ఎలా ఉంది బాబాయ్? చాలా బాగుందండి. రాజమండ్రి నియోజకవర్గంలో మీ ఎమ్మెల్యే ఎంపీ గారు ఎలా చేస్తున్నారండి పనులు? ఎమ్మెల్యే గారు లేదు కానీ ఎంపీ గారు చేస్తున్నారు. ఎంపీ గారు ఎలా చేస్తున్నారండి? బాగానే చేస్తున్నారు. భరత్ గారేనా మీ ఎంపీ? ఎలా పిలవగానే పలుకుతారా భరత్ గారు? మాకు అంత పెద్ద టచ్ ఉండదు. పనులు చేస్తున్నారు, చూస్తాం కదా. అది బాగానే ఉంది. మాట తీరు ఎలా ఉండిద్ది? మాట తీరు నమ్మది. వ్యక్తిగతంగా చూస్తారా ఇంటింటికి వచ్చి? మా వార్డులోకి ఎప్పుడు రాలేదు. ఇక్కడ సిటీలో బాగానే ఉందంట. సిటీలో బాగా డెవలప్మెంట్ పెరుగుతుంది. పెరుగుతుంది. బాగా ఇప్పుడు చూస్తున్నట్లయితే గతంలో ఏ గవర్నమెంట్ అయినా ఇన్ని పథకాలు చూసారు, ఇదే గవర్నమెంట్లో చూస్తారు? లేదు, ఇదే గవర్నమెంట్లోనే. ఇప్పుడు మళ్ళీ భరత్ గారు వస్తారంటారు ఎంపీకి ఇక్కడ? మాకు ఎంపీ గారు ఏమన్నా అంటున్నారు కదా, ఆయనకి ఏమిస్తారంటున్నారు మరి? ఆయనకి నిడదవోలు ఎమ్మెల్యే ఇస్తానన్నారు మొన్న. నిడదవోలు ఎమ్మెల్యేనా? ఓకే. సో అక్కడికి మార్పులు ఉంటాయన్నారు. మొన్న మా వీధిలో ఒక ఆయన వచ్చి చెప్పారు ఇవన్నీ. అది మాకు తెలియదు అనుకోండి అంతా. సో ఏదైనా కొద్దిగా బాగుంది. బాగుంది అంటారు.
చూస్తున్నట్లయితే నిడదవల్లి ఓకే రాజమండ్రిలో మరి ఆ డెవలప్మెంట్ పరంగా గతానికి ఇప్పటికి తేడా ఉందా? చాలా తేడా ఉంది. అభివృద్ధి పెరిగిందా? అభివృద్ధి పెరిగింది. మళ్ళీ జగన్ గవర్నమెంటే రావాలంటారు. ఆ, అవి మరి రోడ్ల సౌకర్యం మీ ఊరికి ఉన్నాయి అక్కడ ఊర్లో ఉన్నాయి. మంచిగానే ఉంది అంతా. మళ్ళీ జగన్ గవర్నమెంట్ రావాలంట. ఆ. దేశంలో ముఖ్యమంత్రికి ఎవరు రావాలనుకుంటున్నారు? జగనే వస్తాడు. ఏ బాబాయ్ ఎందుకు జగన్ రావాలనుకుంటున్నారు? నాకు మంచి బాబాయ్ ఇప్పుడున్న రాజమండ్రిలో మీ ఎంపీ ఎవరు? భరత్ ఎలా చేస్తున్నారు పనులు? చాలా బాగా చేస్తున్నాడు. బాగా చేస్తున్నారా? మళ్ళీ ఆయనే వస్తారంటావా? నాకు కంపల్సరీ నా దృష్టిలో ఆయన వస్తాడు. భరత్ అనే వ్యక్తి కొద్దిగా మంచి పనులు చేస్తున్నారా? డెవలప్మెంట్ వరకు ఏమైనా ఆపుతున్నారో? రాజమండ్రి సిటీ వరకు ఆయన లొకేషన్ వరకు ఆయన బాగానే చేసుకెళ్తున్నారు. కొంతమంది చేయట్లేదు అంటున్నారు ఆయన్ని. ఎవరైనా దేవుడు కూడా అందరికి మంచివాడు. అదే నచ్చినట్టు నచ్చినట్టు అంటాడు, నచ్చలేనోడు నచ్చలేనట్టుగా చెప్తాడు. భరత్ నాకు వాళ్ళ వల్ల నాకు ఏ ఉపకారం జరగలేదు ఇప్పటికి. అయినా వాళ్ళ పద్ధతి పరిపాలన నాకు బాగానే నచ్చింది. ఎవరు? భరత్ గారు పరిపాలన ఏం జరిగినప్పుడు ఎందుకు భరత్ మీద అంత నమ్మకం మీకు? అందరికీ ఉపయోగపడే పనులు చేస్తున్నారండి సిటీలో. అంటే నాకంటే ఉపయోగం లేకపోతే అందరికీ ఉపయోగపడుతున్నారు కదా, మంచి చేస్తున్నారు కదా అని ఆయన మీద అభిమానం. అంతే. సరే భరత్ గారు ఇప్పుడు కొంతమంది ఏమంటున్నారంటే భరత్ గారు ఏం చేయట్లేదు నెక్స్ట్ రారు అంటున్నారు. అది మరి ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారు? నేను మాత్రం కంపల్సరీ ఆయన వస్తాడని యాక్సెప్ట్ చేస్తున్నాను. భరత్ గారు డెవలప్మెంట్ పరంగా గతంలో ఇప్పుడు బాగా చేశారు, బాగా చేస్తున్నారు, అభివృద్ధి చేశారు భరత్ గారు. మళ్ళీ మీ భర్త గారే గెలిపించుకుంటారంటారు, పైన జగనే రావాలంటారు. మరి ఇప్పుడు చూస్తున్నట్లయితే వాలంటీర్ల వ్యవస్థ ఇవన్నీ పెట్టారండి, వస్తున్నారా ఇంటింటికి? వాళ్ళు వస్తున్నారు కదా, వాళ్ళు బాగానే చేసుకెళ్తున్నారు. మీ ఎంపీ భరత్ గారు సచివాలయంలో, మీ ఎంపీ భరత్ గారు ఉన్నారు కదండి, సచివాలయాలు కానీ రోడ్స్ కానీ హాస్పిటల్స్ కానీ ఫ్రీ గవర్నమెంట్ హాస్పిటల్ పెట్టించారా? గవర్నమెంట్ హాస్పిటల్ ఆల్రెడీ ఎప్పుడు ఉన్నది అది, కాకపోతే ఇప్పుడు ఈయన కొంచెం డెవలప్మెంట్ చేస్తున్నారు. అది మంచిగానే జరుగుతుంది, మంచిగానే ఉంది. మీ ఎంపీగా భరత్ రావాలంటారా రాజమండ్రిలో? ఎలా ఉంది? ఫస్ట్ బాగుంది. జగన్ గవర్నమెంట్ ఎలా ఉంది? బాగుంది. మళ్ళీ మీ ఎంపీ ఎవరు రావాలనుకుంటున్నారండి? అది భర్త గారు. భరత్ గారు వస్తే బాగుంటుందా మీకు? బాగుంటుంది. అంటే గతంలో ఎప్పుడైనా చూసారా ఇన్ని పథకాలు ఇన్ని సౌకర్యాలు? బాగుంది. మీ ఎంపీ భరత్ వస్తే మళ్ళీ ఇక్కడ గెలుస్తారా? గెలిస్తే. ఎందుకు భరత్ గారి మీద అంత నమ్మకం? అనే కొంత పనులు చేస్తున్నాను, కొన్ని పనులు చేస్తున్నారు. ఇప్పుడు ఎక్కడైనా చూస్తున్నట్లయితే చెప్పండి. భరత్ గారు రారు అంటున్నారు కొంతమంది, ఎంతవరకు సాధ్యపడింది అంటారు? చెప్తున్నారు ఎందుకు బతుకుంది దేశం మనకి ఏమన్నది, అది మామూలే కదా. మంచిగానే చేస్తున్నారు. మంచిగా చేస్తున్నాను, భర్త పని చేస్తున్నాను. ఇప్పుడు భరత్ గారు అభివృద్ధి పరంగా డెవలప్మెంట్ పరంగా సచివాలయాలు ఇవన్నీ పెట్టారు కదండి, పెట్టాను. ఎలా ఉంది సౌకర్యాలు? ఇప్పుడు సౌకర్యం బాగుందండి. ఇప్పుడు చూస్తున్నట్లయితే నెక్స్ట్ మళ్ళీ అదే సీఎంగా జగనే రావాలండి. జైలు రావాలండి. వాలంటీర్లు వస్తున్నారు ఏంటంటే వస్తున్నాను. పథకాలు అందుతున్నాయి. భరత్ గారు పిలవగానే పలికే మనిషేనా? మనిషిని అందరినీ చూసుకుంటారు, వ్యక్తిగతంగా ఉంటారు భరత్ గారు. బాగున్నాడు. మీ రాజమండ్రిలో అంతా బాగానే ఉంది, అంత బాగుంది. ఇంట్లో పథకాలు కానీ పిల్లలకి బాగుంది.